నేను వెళ్ళేటప్పుడు ఏంటంటే ట్రైన్లో ఇక్కడ మనం వెనక నిలబడి వెళ్ళొచ్చు అనమాట. అయినది కాలు ఇట్లా లేపింది. చూడండి చాలా మందికి నచ్చింది షో అయితే. ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. నేను వెనక కూడా వచ్చేసిన. అక్కడ ఇంకొక తాతయ్య వచ్చిండు అనమాట ఇప్పుడు పాటలు పాడడానికి గిటార్ తీసుకొని. అయితే వెల్కమ్ టు ది గ్రాండ్ క్యానియన్. న్యాచురల్గా ఎప్పుడు 70 మిలియన్ ఇయర్స్ కింద ఫామ్ అయిందంట. ఓరి దేవుడా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ బై సన్నీ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ విలియమ్స్, అరిజోనా, USA. సో ఈరోజు మన ప్లాన్ ఏంటంటే నేను గ్రాండ్ క్యానియన్ వెళ్ళడానికి ట్రైన్ బుక్ చేసేసుకున్నాను అనమాట. ఇక్కడ నుంచి అది కాస్ట్ ఎంత అయింది ఏంటనేది ఇప్పుడు నేను టికెట్ కలెక్షన్ చేసుకోవడానికి పోతా, అప్పుడు చెప్తా. ఆ టికెట్స్ మనం ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు, లేదంటే అక్కడికి వెళ్తే ఇంకో కౌంటర్ కూడా ఉంది, ఆ కౌంటర్ దగ్గర అయినా బుక్ చేసుకోవచ్చు. నాకు తెలిసి అప్రాక్సిమేట్లీ ఒక గంట ట్రైన్ ప్రయాణం ఉంటుంది, గంటన్నర ఉండొచ్చు వెళ్ళేటప్పుడు. అండ్ రిటర్న్ సేమ్ వచ్చేది కూడా మళ్ళీ అదే రూట్లోనే రావాలి మనం. ఇప్పుడు అక్కడ మెయిన్లీ ఒక 5 పాయింట్లు ఉంటాయి అనమాట చూడడానికి గ్రాండ్ కెనియన్ది. ఇదేంటంటే గ్రాండ్ కెనియన్ అనేది ఏదో జస్ట్ ఒక్క దగ్గర ఉండే ప్లేస్ కాదు, 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంటే 100 మరీ ఎక్కువేం కాదు, ఒక 500 లేదా 1000 కిలోమీటర్స్ వరకు స్ట్రైట్గా ఉంటుంది. అండ్ ఇట్లా వెడల్పు వచ్చేసి కొన్ని చోట్ల మధ్యలో 10 కిలోమీటర్స్ వరకు ఉంటుంది ఇట్లా గ్యాప్, ఆ కొండకి ఈ కొండకి మధ్యలో గ్యాప్. ఇంకా నేను దీని గురించి హిస్టరీ మొత్తం అంతా కూడా నేను మీకు అక్కడికి వెళ్ళినప్పుడు మొత్తం అంతా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం అయితే ఏం లేట్ చేయకుండా తొందర స్టార్ట్ అయిపోదాం. దానికన్నా ముందు బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. ఎందుకంటే ఈ రోజు నా టూర్ దాంట్లో నేను అక్కడ ఒక టూర్ బుక్ చేసుకున్నా, అందులో లంచ్ కూడా ఇంక్లూడెడ్ అయ్యింది. సో బ్రేక్ఫాస్ట్ తిని వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ మనం ఈవినింగ్ వస్తాం, 4:35 మధ్యలో అట్లా వస్తాం అనుకుంటా. అప్పుడు వచ్చినాక కూడా కొన్ని ఉన్న యాక్టివిటీస్ అవి కూడా చేసేసేయాలా. సో ఇంకేం లేట్ చేయకుండా ఎప్పుడైతే మనం తొందర వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేద్దాం. సో ఇంకా నేను టికెట్స్ కౌంటర్ దగ్గర కూడా వచ్చేసిన. లోపలికి వెళ్ళేసి మనకి ఒక కోడ్ ఇచ్చారు, బార్ కోడ్, అది ఇచ్చేస్తే చూపిస్తే మన పాస్పోర్ట్ అన్ని చూపిస్తే మనకి టికెట్స్ ఇచ్చేస్తారు అనమాట ఫిజికల్ గా. లోపలికి వెళ్ళిపోదాం. ఇది రైల్వే స్టేషన్ లేకుంటే ఏంటనే అర్థం కావట్లేదు. ఇక్కడ గన్స్ నాట్ అలౌడ్ అని చెప్పేసి చూడండి లోపలికి. అక్కడ కొన్ని ప్లేసెస్లలో ఉంటుంది అనమాట ఇట్లా ట్రైన్ డిపోట్ ఇది. సో ఇక్కడ టీ షర్ట్స్ ఇవన్నీ అమ్ముతున్నారు. రైల్ స్టోర్ రిమ్ అని ఇది చూస్తారా, డ్రింక్ చేసేది. ఇది కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఒక్కొక్కదానికి. దీనికి 2500 రూపాయలు అంట. నేను వాచ్ పెట్టుకోవడం వచ్చి. ఈ టీ షర్ట్ బాగుంది చూడండి, గ్రాండ్ క్యానియన్ రైల్వే అని చెప్పి. ఇది అమ్మ, దీనికి కూడా అంతే 2500 అంట. ఓకే, ఇంకా నేను బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసేసిన. లోపలికి వెళ్ళి టికెట్స్ కూడా తీసుకొని వచ్చిన. మీకు టికెట్స్ చూపిస్తానండి. మొత్తం 3 టికెట్స్. సో ఇందులో ఒక టికెట్ ఏంటంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేది, ఇంకొక టికెట్ ఏంటంటే అక్కడ దిగిన తర్వాత లెఫ్ట్ సైడ్లో బస్సెస్ ఉంటాయంట, ఆ బస్ టూర్కి సంబంధించిన టికెట్ ఒకటి, అండ్ ఇంకొకటి రిటర్న్ టికెట్. మొత్తం నేను వెళ్ళేటప్పుడు ఏంటంటే ట్రైన్లో ఇక్కడ మనం వెనక నిలబడి వెళ్ళొచ్చు అనమాట. నాకు ఎప్పటి నుంచో అదొకటి మంచి ఒక డ్రీమ్ ఉండే. అది పెరువేనా అంతే, పెరులో మనం వెళ్ళినాం కదా, కానీ నాకు అది ఎందుకు అంత సాటిస్ఫాక్షన్ ఇలే. బట్ ఇదేంటంటే ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చూడండి, నేను కొన్ని వీడియోస్ చూసిన, అందరూ సూపర్ ఉంటుంది అది ఇదని చెప్పేసి రాసి రివ్యూస్, అందుకని చెప్పి. అండ్ వచ్చేటప్పుడు అన్నిటికన్నా చీపెస్ట్ టికెట్ తీసుకున్నా. ఎందుకంటే మళ్ళీ అందులోనే వచ్చినా కూడా బోర్ కొడుతుంది, అండ్ పైసలు కూడా ఎక్కువ ఉంది దానికి. అక్కడ బస్ టూర్కి ఇంక్లూడింగ్ లంచ్ $45 ఏమో పడ్డది, నాకు కరెక్ట్ గుర్తులేదు. ఇది పాయింట్స్ అనుకుంటా. ఇప్పుడు మనకి ఏంటంటే మనం ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఉన్న దాంట్లో అన్నిటికన్నా ఎక్స్పెన్సివ్ టికెట్ తీసుకున్నాం. దీనికి ఏంటంటే ఇది ఒకటి డ్యాన్స్ షో ఫ్రీ ఉంటుంది అనమాట 9ంటికి. ఇప్పుడు టైం ఎంత అయింది? 8:56 అయింది. ఇంకో 4 నిమిషాలు డ్యాన్స్ షో కూడా స్టార్ట్ అవుతుంది. వెస్టర్న్ డ్యాన్స్ షో అంట, ఏందో మరి 15 నిమిషాలు ఉంటుందంట. నాకు తెలిసి ఒక పాటకి ఏమైనా డ్యాన్స్ వేస్తారేమో. నచ్చావే నైజాం బోరీ నువ్వేనా రజకుమారి అని అయిపోతుంది ఇంకా డ్యాన్స్ షో. ఇదే ఇప్పుడు రైల్వే స్టేషన్. దీని వెనక ఇట్లా వెళ్ళిపోవచ్చు. మన కోచ్ వచ్చేసి లాస్ట్లో ఉంటుందంట, ట్రైన్ లాస్ట్లో. అదే మన కోచ్. సీట్ నెంబర్లు కూడా ఇచ్చారు. మనకు అలాట్ చేసిన సీట్ నెంబర్లోనే మనం కూర్చోవాలి. ఇప్పుడు ఈ నుంచి ఇటు దాకా నడుచుకుంటూ పోయినా నేను. లోపలికి వెళ్తాను డ్యాన్స్ షో కోసం. ఇదిగోండి, నేను వైల్డ్ వెస్ట్ షో దగ్గరికి అయితే వచ్చేసిన. ఇదే అనమాట షో జరుగుతుంది కదా. వీళ్ళు ఏం చేస్తారు ఏం అర్థం కావట్లే. జస్ట్ ఇప్పుడే వచ్చినా నేను. నిన్న ఈయనతోనే నేను ఫోటో దిగింది. సేమ్ మళ్ళీ వాళ్ళే వచ్చారు. ఒక ఆయన అందులో ఒక ఆయన ఉన్నాడు ఇంట్లో. ఇదేందో పేకాటలు ఆడుతారు. ఆ పేకాటలలో ఎవరో మోసం చేశారని చెప్పేసి చంపుతున్నారు అంతే, ఇంకా ఏం లేదు ఇక్కడ. ఇంకొక ఆయన వచ్చిండు తాతయ్య. నిన్న షో కన్నా కూడా ఇది కొంచెం మంచిగా ఉంది. ఇదేం లేదు, ఇంకా ఒక కామెడీ షో టైప్లో అనమాట.
అమ్మయ్య వీళ్ళెవరో లేచిపోయారు. కూర్చోనికి నాకు ప్లేస్ దొరికింది. కాళ్ళు ఒకటే బీక్తా ఉన్నాయి. ఏం లేదనమాట, ఇంకా జోక్స్ చేస్తూ ఆయన పోలీస్ ఆయన అనమాట. వీళ్ళు దొంగలు. పోలీస్ ఆయన క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు. వీళ్ళు ఏంటంటే తప్పు సమాధానాలు చెప్తూ ఉంటారు. అయినది కాలు ఇట్ట లేపింది. వావ్, చూడండి చాలా మందికి నచ్చింది ఈ షో అయితే. నాకు నచ్చింది ఇది. నిన్నటితో కంపేర్ చేస్తే చాలా బాగుంది ఇది. అయిపోయింది, ఇంకా అయిపోయింది షో ఇంకా. సో ఈ ట్రైన్ చూస్తున్నారు కదా, ఇందులో ఇప్పుడు మంది లాస్ట్ కోచ్, అది గ్రాండ్ క్యానియన్ అని చెప్పేసి ఉంది చూడండి ట్రైన్ మీద. ఇప్పుడు అందరు ఇంకా డ్యాన్స్ అది షో అయిపోయిందని చెప్పేసి ఇక్కడికి వస్తుండే ఇంకా ట్రైన్ ఎక్కడానికి. బోర్డింగ్ టైం అయిపోయింది అనమాట. బోర్డింగ్ టైం అయింది. సో ఇదే అనమాట. ఇప్పుడు ట్రైన్ లోపలికి కూడా నేనైతే వచ్చేసిన. నా సీట్ ఏమో ఇక్కడ 14D. అండ్ ఇక్కడ బార్, కాఫీ ఇవన్నీ ఫ్రీ ఉన్నాయన్నమాట. ఫ్రీ స్నాక్స్, ఇంకా ఐటమ్స్ అన్నీ కూడా ఫ్రీ. అండ్ ట్రైన్ వెళ్ళేటప్పుడు మనం వెనక నిలబడి చూడొచ్చు అనమాట. సో అందుకని చెప్పేసి ఈ ట్రైపాడ్కి గోప్రో అయితే ఫిక్స్ చేసేసిన. అండ్ వెనక నిలబడి వచ్చే షార్ట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం గోప్రో నుంచే తీసేస్తా. భలే ఉంది పోండి, లగ్జరీగా ట్రైన్ అయితే మాత్రం మస్తు నచ్చింది నాకు. సూపర్. ఆమె అక్కడ ట్రైన్ అటెండెంట్ ఉందిగా, ఆమె తర్వాత ఫోటో తీయమని చెప్తా. సో ఇక్కడ స్నాక్స్ ఉన్నాయి చూసారు కదా, ఇవన్నీ మనకి ఫ్రీ అనమాట. ఏదైనా తినచ్చు. నేనైతే ఇది తెచ్చుకున్నా ప్రస్తుతానికి. ఒక కప్ కేక్ అండ్ కొన్ని డ్రై ఫ్రూట్స్, ఇంకోటి డోనట్. సగం విరిగిపోయింది, ఎట్లాగో నేను ఫుల్ తినలేను, అందుకని చెప్పేసి సగం తెచ్చేసుకున్నా. ట్రైన్ కూడా మూవ్ అయిపోతుంది చూడండి. జస్ట్ ఇప్పుడే మెల్లిగా కదులుతుంది. వెనక ఒక ఆయన నిలబడి ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం ఇందులో మొత్తం 9 మంది ఉన్నాం. నా వెనక నేను మీకు చూపిస్తానండి. ఇప్పుడు ఈ కోచ్లో మొత్తం ఓన్లీ 9 మంది మాత్రమే ఉన్నాం. ఈ 9 మందిలో ఓన్లీ ఒక 6 మాత్రమే వెనక్కి వెళ్ళాలంట. నేను చెప్పాను కదా అక్కడ వెళ్ళి నిలబడి చూడొచ్చు అని చెప్పేసి మొత్తం మనం. సో ఓన్లీ 6. మళ్ళీ 3 వెయిటింగ్ చేస్తూ ఉంటారు కదా, మళ్ళీ ఎవరైనా 3 లోపలికి వస్తే మళ్ళీ ఆ 3 లోపలికి వెళ్ళాలంట. ఓన్లీ 6 ఒకటేసారి. సూపర్ ఉంది పోండి, ఇదైతే మాత్రం ఎక్స్పీరియన్స్. తాతయ్య బాయ్ చెప్తున్నాడు. బాయ్ తాతయ్య. అక్కడ ఎవరో పిల్లోడికి బాయ్ చెప్తున్నాడు అయినా. ఓకే, మన ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది చూసారు కదా. ఆల్మోస్ట్ ఒక 2-3 మైల్స్ అయితే వచ్చేసినాం. మొత్తం 65 మైల్స్ వెళ్ళాలంట. అంటే 100 కిలోమీటర్లు వెళ్ళాలి. నాకు తెలిసి అప్రాక్సిమేట్లీ ఒక 2 గంటలు పట్టేటట్టుంది. ఎందుకంటే దీని టాప్ స్పీడ్ వచ్చేసి, మనం దీని స్పీడ్ చూడాలనుకున్నా కూడా ఇక్కడ చూడొచ్చు 30 MPHతో వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ పైన దీనికి సంబంధించిన మొత్తం ఉన్నాయి చూడండి ఒకసారి. సో 30 MPH అంటే ఆల్మోస్ట్ 48 km/h చొప్పున వెళ్తుంది ఇప్పుడైతే. ముందుకెళ్ళినాక మరి స్పీడ్గా గుంజుతాడో లేదో తెలియదు, కానీ ఇదైతే డీజిల్తో నడిచే ట్రైనే అనమాట. దీని మైలేజ్ వచ్చేసి ఇదేమో చెప్తుంది ముసలి. ఇది డీజిల్తో నడిచే ట్రైన్. దీని మైలేజ్ వచ్చేసి 4 లీటర్లు 5 లీటర్లకి 1 కిలోమీటర్ వెళ్తుంది. మైల్స్లో చెప్పాలంటే ఒక 7 లీటర్లకి 1 కిలోమీటర్ అనుకోండి, 1 మైల్. వీళ్ళది టార్చర్ ఎక్కువ ఉంది. ఇలా చెప్పడం ఇవన్నీ చిరాకు దొబ్బిస్తున్నారు. చెప్పిందే చెప్పి. ఓకే, సో ఇప్పుడు ఇంకా ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. నేను వెనక కూడా వచ్చేసిన. దీని ఇంకా మనకి ఏమైనా పడిపోతాయి అని చెప్పేసి భయం అవుతా ఉంది. సూపర్. ఇవన్నీ కరెక్ట్గా లాక్ చేసిరు కదా. బాబా ఏమన్నా ఉందా? ఇదేంటంటే మెయిన్ ట్రైన్స్లో ఇట్లా వెళ్ళేటప్పుడు మనకి ఏంటంటే కొన్ని లొకేషన్స్ చూడలేని లొకేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ రోడ్ లేదు. ఇప్పుడు ఈ లొకేషన్స్ కొన్ని చూడాలనుకుంటే మనం వచ్చి ఓన్లీ ఇట్లా ట్రైన్లో పోయినప్పుడు మాత్రమే చూడలేస్తాం. అంతేందుకు కొన్ని ప్రపంచంలోనే కొన్ని బెస్ట్ ట్రైన్ రూట్స్ ఉంటాయి. అవి మాత్రం ఖచ్చితంగా ట్రావెల్ చేయాలి మనం 100% ఒక్కసారైనా కానీ. కేక్ ఉంది పోండి, ఇదైతే మాత్రం నాకు ఇష్టం. మెయిన్గా ఇవ్వండి ఇట్లా వెనక ఇట్లా వెళ్ళడం నాకు ఎంత అంటే అంత ఇష్టం అసలుకి. ట్రైన్లో నిలబడి వెనక మన దగ్గర గూడ్స్ ట్రైన్లో నిలబడతారు చూసారు కదా వెనక. అబ్బా మన ఒకసారైనా దొరుకుతుందా ఛాన్స్ వెనక నిలబడి పోవడానికి అనుకున్నా. మనకి ఏంటంటే అదృష్టంలో ఈసారి ఛాన్స్ దొరికింది.
సౌండ్ ఘోరంగా వస్తుంది. నేనైతే ఇప్పుడు ఈ ట్రాక్స్ ఈ ట్రైన్ సౌండ్ వస్తుందా టప్ 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 అని ఆ సౌండ్ రాకుండా ఈ మైక్లో ఒక కొత్త సెట్టింగ్ అయితే చేసిన. మ్యాక్సిమం రాదని నేను అనుకుంటున్నా. నేను చిన్నగా ఇట్లా మొత్తం కెమెరా తిప్పుతా చూడండి మీరే, వ్యూ అంతా ఎంత బాగుందో. కేక్ ఉంది కదా, అబ్బాబ్బాబ్బాబ్బా వేరే లెవెల్ అంతే. ఇంకా ఇప్పటిదాకా అయితే అందరూ ఫొటోస్ దిగిరు అనమాట. ఇక్కడ వీళ్ళు కెమెరాలు తీసుకొని వచ్చి ఫొటోస్ కూడా తీస్తున్నారు. అంటే ఇందులో ఫొటోస్ ప్యాకేజ్ ఇంక్లూడ్ అయి ఉందనుకుంటా. నార్మల్లీ ఎంత ఒక ఫోటోకి $5 ఏమో అంట. ఒక ఫోటో తీస్తే 400, చాలా ఎక్కువ. దానికన్నా మనమే ఫోన్లో తీసుకోవచ్చు. ఆమె తీసేది కూడా మళ్ళీ నార్మల్ కెమెరా నుంచే. సూపర్ ఉంది పోండి, ఇదైతే మాత్రం నాకు మస్తు నచ్చింది. ఈ ట్రైన్ ఏందో కానీ ఎక్కువ ఊగుతూ ఉంది, ఇట్లా 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 ఇట్లా. మన దగ్గర ట్రైన్లు ఏమో కొంచెం స్టడీగా వెళ్తాయి కదా, ఏది మన 100, 110 అట్లా దాటినాక ఊగుతుంది కదా. ఇది ఏందో 50-60 స్పీడ్కే ఇట్టా 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 ఊగుతూ ఉంది. లేదా మరి నేను లాస్ట్లో కూర్చున్నా కదా, దానివల్ల నాకు ఇట్లా అనిపిస్తుందో లేదో తెలియదు. ఏదైనా టర్నింగ్ వచ్చింది అనుకోండి, సూపర్ ఉంటుంది అప్పుడు చూడడానికి వ్యూ. సో ప్రెజెంట్ ఇప్పుడైతే ఇక్కడ కనిపించేది వ్యూ అయితే మాత్రం ఇదే అనమాట. నేను చెట్లు అట్లాంటివి ఏమైనా కనిపిస్తేమో అని అనుకున్నా కానీ అట్లయితే ఏం లేదు. జస్ట్ ఇట్లా ఏదో నార్మల్గా పిచ్చి పిచ్చి గడ్డి, ఒక కొండలు ఇట్లాంటివి మాత్రమే ఉన్నాయి. అబ్బా ఇదిగోండి మొత్తం చూసారు కదా, ఇదే ఫుల్ వ్యూ అనమాట. ఇంకా ముందుకెళ్తే మళ్ళీ చెట్లు అట్లాంటివి ఏమైనా వస్తాయేమో చూడాలా. ఓకే, ఇంకా ఆల్మోస్ట్ ఇప్పటికి మన ట్రైన్ స్టార్ట్ అయ్యి కూడా ఇప్పటికైతే ఎంత 40 నిమిషాల దాకా అయినట్టుంది. పోతూనే ఉంది. నీకు ఇది లాస్ట్ కోచ్ కాబట్టి ఇట్లా ఊపి 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 పెడుతుంది. పోండి, నేను ఇప్పుడే ఇక్కడ ఒక ఆరెంజ్ జ్యూస్ ఉంటే తెచ్చుకున్నా. దరిద్రంగా ఉంది ఇది. ఎట్లా ఉందంటే కుళ్ళిపోయిన వాసన వస్తుంది చూసారు కదా, అట్లా వస్తుంది ఇదైతే మాత్రం. అండ్ కోచ్లో చూడండి మొత్తం 9 మంది మాత్రమే ఉన్నాం ఈ కోచ్లో. మొత్తం 40 మంది 50 మంది దాకా పడతారు ఇందులో. బట్ ప్రెసెంట్ అయితే జస్ట్ 9 మంది మాత్రమే ఉన్నాం. సో ఇప్పుడైతే నేను అన్ని అంటే ఈ వీడియోస్ వరకు, అంటే ట్రైన్లో పోయే వీడియోస్ వరకు గోప్రోలో దిద్దాం అనుకుంటున్నా. మళ్ళీ అక్కడ దిగిన తర్వాత ఇది మొబైల్కి ఉంది కదా, మళ్ళీ ఈ సామ్సంగ్ ఫోన్తోనే బ్లాగ్ చేస్తా. అండ్ ఇదంతా మొత్తం కూడా 4K 60 FPS-లోనే తీస్తున్నాయి. ఎట్లా వస్తుందో తెలియదు. గోప్రోలో అయితే మాత్రం మీరు సామ్సంగ్ ఫోన్లోది బెటర్ వస్తుందా లేదా గోప్రోలో బెటర్ వస్తుందా అనేది మీరైతే నాకు కింద కామెంట్స్లో చెప్పండి. ఇంకొకటి ఏంటంటే చాలామంది సామ్సంగ్ ఫోన్లో తీసినాయి, ఇవ్వండి ఈ ఫోన్లో తీసినాయి సామ్సంగ్ S24లో మంచిగా రావట్లేదని చెప్పేసి చెప్తున్నారు. అది ఎందుకు అర్థం కావట్లేదు మరి నాకు. కుదిరితే నేను ఒకవేళ కొత్త కెమెరా నేను తీసుకోవాలనిపిస్తే మాత్రం తీసుకుంటా. DJI ఇది ఉంది కదా, అది మస్తు వస్తుంది అన్నమాట క్లారిటీ. అది కుదిరితే అది తీసేసుకుంటా ఇంకా నేను. ఎందుకంటే ఇంత మంచిగా తీస్తున్న వీడియోస్కి మీకు నచ్చకుంటే వేస్ట్ కదా నేను చేసి కూడా, అందులో పాయింట్ లేదు. DJI Osmo Pocket 3 లాస్ వేగస్లో ఉంటుంది, కాలిఫోర్నియాలో ఉంటుంది. కానీ కాలిఫోర్నియాలో ట్యాక్స్ ఎక్కువ చాలా. ఏముంది పోతే పోయింది, ఇంకా ఏం చేస్తాం, ఇంకా తీసేసుకున్నాం. అక్కడ ఇంకొక తాతయ్య వచ్చిండు అనమాట ఇప్పుడు పాటలు పాడడానికి గిటార్ తీసుకొని. అయితే ఆయన సాంగ్స్ పాడుతూ ఉన్నాడు పాతయ్య. ఓకే, ఇప్పుడైతే నేను ఇందులో వాష్రూమ్ లోపలికి అయితే వచ్చేసిన. ఈ వాష్రూమ్ చూడండి ఎట్లుందో, పెద్దగా ఉంది. యాక్చువల్లీ నేను చాలా చిన్నగా ఉంటుందేమో అనుకున్నా, కానీ నార్మల్గా కొన్ని హోటల్స్లో ఎంతైతే ఉంటుందో, కొన్ని ఎయిర్బిఎన్బిలలో ఎంతైతే ఉంటుందో అంత ఉందన్నమాట వాష్రూమ్ అయితే. అండ్ సో ఇదే ఇప్పుడు మనం వచ్చే ట్రైన్. మన కోచ్ ఇక్కడ లాస్ట్లో ఇది ఉంది కదా, ఇది అబ్జర్వేషన్ డెక్. మనకన్నా ముందే ఉంది. దీనికి 2 ఇంజన్లు ఉంటాయి అన్నమాట. 1 2 3 4 5 6 7 8 9 16 కోచ్లు 15 కోచ్లు ఉంటాయి మొత్తం. మంది లాస్ట్ అందులో. ఇంకొక టాయిలెట్, ఇక్కడ నా బ్యాగ్స్ కానీ పెట్టుకోవడానికి అదొకటి ఇచ్చారు అంతే. ఇంకా పర్లేదు, బాగుంది. ఇదండి 1 కాదు 2 కాదు 6 లైట్లు ఇచ్చిండు. మంచిగా ఉంది, వీడియో తీసుకోవడానికి మంచిగా కనిపిస్తుంది. సో మళ్ళీ ఇప్పుడు మనం ఖాళీ ల్యాండ్లో నుంచి ఇట్లా చెట్లు ఉంటాయి కదా, పిచ్చి పిచ్చి చెట్లు ఉండే ఏరియాలకు అయితే వచ్చేసినాం. ఇది కింద అంతా కూడా ఇది మొత్తం ఇసుక చూసారు కదా, ఇసుక మట్టి కలిపి ఉన్న లాంటి లాగుందనమాట. అంటే సేమ్ ఇట్లాంటిదే నేను జింబాబ్వేలో ఆస్ట్రేలియాలో చూసిన. అంటే మట్టి గురించి చెప్తున్నా. ఇంకా ఈ మట్టిలో ఈ పిచ్చి పిచ్చి చెట్లు తప్ప ఇంకేం పనిచేయవు, పెరగవు ఇంకా. ఎందుకంటే ఇక్కడ లాస్ట్ ఇయర్ అంట ఎంత పడ్డదంట మంచు, ఇక్కడ 100 ఇంచెస్ వరకు పడ్డది మంచు అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఫుల్ వర్షాలు వచ్చి ఇదంతా ఈ ట్రాక్ కూడా కొట్టుకొని పోయిందంట. కొన్ని సంవత్సరాల క్రితం ట్రాక్ మొత్తం కొట్టుకొని పోతే కొత్త ట్రాక్ వేసారంట. చిన్నగా పోతుంది ట్రైన్ అయితే మాత్రం, నీరసం వస్తుంది అసలుకి. ఎంత చిన్నగా అంటే అంత చిన్నగా పోతుంది ఇది అసలు. దీనికన్నా ఈ ట్రాక్ మధ్యలో ఒక
మన టైగర్ వేసుకొని రావచ్చు. చూసిరా ట్రాక్ మధ్యలో జుమ్మని కొట్టుకుంటూ రావచ్చు. సో ఇంకా మంది ట్రైన్ కూడా దిగేసిన నేను. ఇప్పుడు ఇక్కడ పక్కన మొత్తం బస్సులు ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఈ బస్సులలో ఫస్ట్ బస్సు ఎక్కాలంట నేను. ఆడదాకా నడుచుకుంటూ పోవాలా. ఈ ఓవరాల్ 2.5 గంటలు తీసుకొని పోయిండు నాయన. ఏంది జస్ట్ కొంచెం దూరంకి ఇంత టైం అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. చాలా టైం పట్టింది. ఫస్ట్ టైం కొంచెం ఎక్సైటింగ్ అనిపించిన తర్వాత ఏంది నాయన ఎంతసేపు తీసుకోబో అన్నట్టు అనిపించింది. ఓకే ఎవరు నాయన, నా లైఫ్లో నేను ఎక్కిన అత్యంత స్లోయెస్ట్ ట్రైన్ ఇదే అనుకుంటా. ఇది ఆ పెరుగులోది అంతే 2. సో ఇప్పుడు మనం ఎక్కాల్సిన బస్సు అయితే మాత్రం ఇది. మంచి ప్లేస్ చూసుకొని కూర్చుందాం. సో ఇంకా లోపలికి అయితే వచ్చేసిన. ఎక్కడ కూర్చుందాం లాస్ట్లో కూర్చుందాం. అదే బెస్ట్ మనకి. లాస్ట్లో వద్దులేండి, ఎందుకంటే కొంచెం ఎత్తేస్తుంది. అందుకని ఇప్పుడు మధ్యలో ఇక్కడ కూర్చుంటున్నాను. ఓకే ఇప్పుడైతే ఇంకా నేను బస్సు లోపలికి వచ్చి కూర్చున్నా. అందరు ఇంత పైకి ఎక్కి కూర్చున్నారు. యాక్చువల్లీ నేను పైన కూర్చున్నాను అనుకున్నా, కానీ ఈ రోడ్లు ఎట్లుంటాయో తిప్పిందంటే ఏం లేదు ఇంకా మళ్ళీ. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఇందులోనే మనకి లంచ్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది. నాకు తెలిసి ఎప్పుడు పెడతారు లంచ్ అనేది నాకైతే ఐడియా లేదు. బట్ ఇదైతే 2.5 గంటల ట్రిప్ అనమాట. సో ఏం చేసినా ఈ 2.5 గంటల లోపే చేసేసేలా. నాకు ఇక్కడికి తెలియదు వెహికల్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ట్రైన్లు, కార్లు ఇవన్నీ వస్తున్నాయి. వీడికి రోడ్డు రూట్ కూడా ఉందనుకుంటా. నేను బుక్ చేసుకున్న టూర్లో లంచ్ కూడా ఉంది. సో అందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసింది అనమాట. సో ఇప్పుడు వెళ్ళేసి ఇంక అందరం లంచ్ తినాలి. ఇక్కడ చికెన్కి సంబంధించిన ఐటమ్స్, రైస్కి సంబంధించిన ఐటమ్స్ ఉంటే చాలు, సూపర్. ఇంకా చికెన్, రైస్ ఏదైనా సరే కుమ్మేయచ్చు. ఇంకా నేను ఫుడ్ తినడం కూడా అయిపోయింది. నిజం చెప్పాలంటే ఇక్కడ చికెన్, పోర్క్, రైస్ అండ్ ఇంకా పాస్తా ఒకటి, ఇంకోటి ఏందో బీన్స్ ఫ్రై చేసి పెట్టారనమాట. ఫ్రై కూడా ఏం కాదు, ఉడకబెట్టి పెట్టారు అంతే. జస్ట్ ఆ చికెన్ అయితే గబ్బు కొడుతుంది. పోర్క్ నేను తినను. ఆ చికెన్ అయితే మన దగ్గర నార్మల్ కట్ చేసినాక ఒక 1-2 గంటలు పక్కకు పెడితే ఒక వాసన వస్తుంది చూస్తారు కదా, అట్లాంటి ఒక డిఫరెంట్ వాసన వస్తుంది. అండ్ 12:50కి మళ్ళీ బస్సు స్టార్ట్ అవుతుందంట. నేనైతే 20 మినిట్స్లోనే కంప్లీట్ చేసేసిన మొత్తం నాది. ఇంకా అర్ధగంట కూర్చోవాలి. ఈలోపు ఇక్కడ ప్లేస్ ఉంది కూర్చోడానికి. అమ్మ మన బస్ నెంబర్ వచ్చేసి ఇది 1272 మధ్యలో ఉంది ఆ బస్సు. దరిద్రంగా ఉంది ఫుడ్ అయితే. నేను ఇంకా ఇక్కడ కూర్చుంటే చూడండి ఎండ వచ్చింది ఆడ. సో దీని తర్వాత అయితే మళ్ళీ మనకి ఒక 3 పాయింట్స్ ఉంటాయంట చూడడానికి. ఆ 3 పాయింట్స్ తీసుకొని మళ్ళీ వచ్చేసి ఆ ట్రైన్ దగ్గర వదిలిపెడతారు. మళ్ళీ 2 గంటలు ప్రయాణం చేసేసి మనం విలియమ్స్కి అయితే వెళ్ళిపోవాలి. యాక్చువల్లీ ఇప్పుడు మనం ఎక్కడ అంటే చూపిస్తా ఉండండి, మీ ఫోన్లో చూపిస్తే అర్థమవుతుంది. నేను ట్రైన్ ఉందని చూసినా, నేను ట్రైన్ రూట్ యాడ్ ఉందని చూడలే. సో ఇప్పుడు మనం అయితే గ్రాండ్ క్యానియన్ విలేజ్లో ఉన్నాం. ఇక్కడబ్బా నిన్న మనం ఈ రోడ్లో నుంచి వచ్చినాం. కైంటా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా పైకి వెళ్ళి ఇటు వచ్చి మళ్ళీ రివర్స్ ఇటు వచ్చి ఇటు పైకి వెళ్ళి ఇక్కడ నుంచి ఇటు వచ్చేసి ఈ ట్యూబా సిటీ ఫ్లాగ్షిప్ ఇక్కడ విలియమ్స్లోకి వచ్చినాం. నిన్న మనం వచ్చిన రోడ్డు మొత్తం ఇదే. ఇది నిన్న ఇట్లా వచ్చేసి ఇటు తిరిగి ఇటు వచ్చేసినా అయిపోయేది. అంత టైం ఉంది మనకి. మనమైతే ఇప్పుడు ఇది నార్త్ రిమ్ కదా, అయితే మనం సౌత్ రిమ్లో ఉన్నాం. ఇక్కడ హెలికాప్టర్ రైడ్స్ కూడా ఉన్నాయంట, చూద్దాం. అది ఇక్కడి నుంచి ఇక్కడికి నేను బైక్లో అయితే కరెక్ట్గా ఇక్కడి నుంచి ఇడికి ఎంత దూరంలో ఎంతసేపట్లో వచ్చినా అనుకుంటారు. ఈ నుంచి ఇడికి అంటే సేమ్ డిస్టెన్స్ 50 మినిట్స్లో 45 మినిట్స్లో వచ్చేసిన. ఇక్కడ ఈ ట్రైన్లో మాత్రం 2.5 గంటలు తిప్పిండు. సేమ్ డిస్టెన్స్ నేను వచ్చిన కదా, అదే రూట్లో నేను వచ్చింది. చిన్నగా పోతుంది ట్రైన్, అసలు మామూలు చిన్నగా కాదు. బాబా చూడ్డానికి ఎంత బాగుందో అసలుకి, చూడండి. ఆహా కేక్ ఉంది. వెల్కమ్ టు ది గ్రాండ్ క్యానియన్. ఓకే సో ఫైనల్లీ ఇక్కడైతే మనకి ఫస్ట్ స్టాప్లో అయితే దించారనమాట. ఇక్కడ గ్రాండ్ క్యానియన్లో మొత్తం 3 స్పాట్లకో 4 స్పాట్లకో తీసుకుపోతారని చెప్పారు. అందులో ఫస్ట్ స్పాట్ అయితే ఇది. ఒకసారి చూడండి ఎంత బాగుంది వెనక. బాబా నిజంగా ఇందులో కెమెరాలో చూసిన దానికి రియల్గా మన కళ్ళతో చూసిన దానికి చాలా తేడా ఉంది. ఓరి దేవుడా, ఎంత దూరం ఉన్నాయో అసలుకైతే. ఇది గ్రాండ్ క్యానియన్ నేషనల్ పార్క్ వచ్చేసి రోడే ఐలాండ్ స్టేట్ కన్నా కూడా చాలా పెద్దదన్నమాట. అండ్ ఈ గ్రాండ్ క్యానియన్ నేషనల్ పార్క్ వచ్చేసి మొత్తం 1.2 మిలియన్ ఎకర్స్లో ఉంటుంది అనమాట. అంటే 12 లక్షల ఎకరాలలో స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది ఇది. ఊరి నాయనో, ఇక్కడ ఏందో ఒక ఎడ్జ్ లాగా ఉంది చూడండి. దీని వెనకమ్మ పడితే అయిపోయినట్టే ఈ నుంచి. ఇవ్వండి అసలు వీళ్ళు ఏంది ఇక్కడ సపోర్ట్ పెట్టలే, ఏం పెట్టలే.
ఏం లేదు అంటే జర్రని జారుకుంటూ వెళ్ళిపోతాం లోపలికి. వావ్, ఇది చెట్లుంది, ఇంకేం కనిపించట్లేదు. కొంచెం అటు సైడ్ ఇంకా వేరే ఒక వ్యూ పాయింట్ ఉంది, అక్కడికి కూడా వెళ్ళి చూపిస్తా. ఇక్కడ కూడా ఇంకొక వ్యూ పాయింట్ ఉంటుంది, చాలా మంది సైకిల్ వేసుకొని వచ్చారు. ఇక్కడ హాపీ ట్రైబ్ వాళ్ళు ఈ గ్రాండ్ కెనియన్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. ఎందుకంటే ఈ గ్రాండ్ కెనియన్ అనేది పునర్జన్మకి ఒక గేట్ వే లాగా నమ్ముతారు వాళ్ళు. ఇక్కడ ఒక ట్రైబల్స్ ఉంటారు అనమాట ఈ ఏరియాలో కూడా. సో మనం ఇప్పుడు అటు సైడ్ వెళ్ళి చూద్దాం ఆ ఏరియాలో. అండ్ ఇప్పుడు ఇక్కడైతే మనం ఇంకొక వ్యూ పాయింట్కి వచ్చేసినాం అనమాట. ఇక్కడ నుంచి అయితే మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఈ గ్రాండ్ క్యానియన్లో మొత్తం ఒక 1000 కేవ్స్ అయితే ఉన్నాయి అనమాట. అంటే 1000 గుహలు ఉన్నాయి. అందులో 335 ఇప్పటికీ కనిపెట్టారు, డిస్కవర్ చేశారు. అండ్ ఒక్క కేవ్ మాత్రమే 1000లో ఓన్లీ ఒక్కటి మాత్రమే పబ్లిక్కి యాక్సెస్ ఇచ్చారు అనమాట. అందులోకి పోయి చూడడానికి. ఇంకా 999 ఉన్నాయి అనమాట. ఫ్యూచర్లో మేబీ అన్నీ ఓపెన్ అయిపోతాయి ఒక 100-200 సంవత్సరాల తర్వాత అనుకుంటా. ఇక్కడ మోస్ట్ డేంజరస్ యానిమల్ వచ్చేసి రాక్ స్క్విరల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట. మన స్క్విరల్ అంటే తెలుసుగా, ఉడత. అదేంటంటే ఇక్కడ చాలా మంది టూరిస్టుల మీదకి ఎక్కేసి కొరికి దాడి చేసిందంట. దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఏరియాలో ఉంటుంది. ఇందాక మాకు బస్సులో కూడా చెప్పారు అది. సో ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద టాస్క్ అయితే అయిందనమాట. ఏంటంటే మంది 74 అనుకున్నాం కదా, 74 కాదు 72 అంట బస్సు. వీళ్ళంటే నా కోసం అక్కడ చాలాసేపు వెయిట్ చేసిరంట. ఏంది ఇంక రావట్లే అని చెప్పేసి వచ్చేసిరంట. నేనేమో ఆయన దాంట్లో ఎక్కిన. ఆయన ఏమన్నాడు, ఏంది మన దాంట్లో ఒకళ్ళు ఎక్కువ వస్తున్నారు ఏంది అని చెప్పేసి అన్నాడు. అన్న తర్వాత ఆ చిన్నపిల్ల నేను కౌంట్ చేయలేదు, అందుకే ఎక్కువ వస్తుంది మళ్ళీ. సరే పోదాం పదండి అని చెప్పేసి అన్నాడు. అయ్యో, మొత్తానికి అయితే ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర నుంచి తీసుకొచ్చి బ్యాగ్ ఇంట్లో పెట్టినా. ఇప్పుడు 72 ఈ బస్సులో వెళ్ళాలి మనం. నేను ఆమెను అడిగిన, ఆ సిగరెట్ తాగుతా ఉంది, తిన్న తర్వాత బయటికి వచ్చేసి అడిగిన, ఇది 74 72 అంటే 74 అన్నది, అందుకని అది ఎక్కిన నేను. ఇప్పుడు నేను నీకు 72 అని చెప్పిన అని చెప్పేసి అంటది. కన్ఫ్యూజ్ అయిపోయినా. సో ఇది వచ్చేసి సెకండ్ పాయింట్ అనమాట. ఇక్కడ ఈ రోజుకి ఇంకా ఇదే లాస్ట్ పాయింట్. నాకైతే క్లియర్గా చూసినట్టయితే ఏం అనిపించట్లేదు. ట్రైన్ జర్నీ కోసం అయితే రావచ్చు, కానీ ఇక్కడికి వచ్చినాక అయితే నాకు అంత వర్త్ లేదన్నట్టు అనిపిస్తుంది. ఈ బస్ టూర్ అయితే మాత్రం పరమ చెత్త. ఏం లేదు, అక్కడ ఒక దగ్గర ఆపిండు, ఇక్కడ ఒక దగ్గర ఆపిండు. నేను నిన్న వచ్చేటప్పుడే నాకు జస్ట్ ఒక గంట సేపు ఎక్కువ తీసుకొని ఉంటే నేను ఇట్లనే వచ్చేటోని. మిస్ అయిపోయినా. ఏం కాదులేండి, ఇవన్నీ పక్కనే ఉంటాయి కదా. ఈ కింద లైన్ మాత్రం ఎప్పుడైనా కంప్లీట్ చేసుకోవచ్చు. ఏది కాలిఫోర్నియా, అరిజోనా, న్యూ మెక్సికో, టెక్సస్, ఈ 4 స్టేట్స్ ఎప్పుడైనా కవర్ చేసుకోవచ్చు. అంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఒక సంవత్సరంలో ఒక 3-4 నెలలు కొంచెం కష్టం ఉంటుంది, కానీ తర్వాత అంతా ఎప్పుడైనా రావచ్చు. మెయిన్ మన టార్గెట్ అయితే అలాస్కాలో ఒక్క ప్లేస్ కూడా మిస్ అవ్వద్దు. సో ఇది మెయిన్ అనమాట. ఇంకా వావ్, ఎంత పెద్దగా ఉందో చూడండి అసలుకి. ఇక్కడ గ్రాండ్ కెనియన్కి సంబంధించిన ఇంకొన్ని ఫ్యాక్ట్స్ కూడా చెప్తా. ఈలోపు అయితే మీరు డ్రోన్ షాట్స్ని ఎంజాయ్ చేయండి. 1 2 3 ఎంజాయ్. ఈ గ్రాండ్ క్యానియన్ ఏజ్ అనేది ఇప్పటివరకు అయితే ఎవరికి తెలియదు. బట్ రీసెంట్లీ వీళ్ళు కొన్ని స్టడీస్ అయితే చేశారనమాట దీనిపైన. అప్పుడైతే 70 మిలియన్ ఇయర్స్ ఓల్డ్ ఉండొచ్చు అని చెప్పేసి రీసెంట్ స్టడీస్లో చెప్పారనమాట. 70 మిలియన్ల సంవత్సరాల కింద నాటి, అంటే అప్పుడు ఫామ్ అయిన ప్లేస్ అనమాట ఇది. 1 కాదు 2 కాదు, 70 మిలియన్ల సంవత్సరాల కింద. ఇవ్వండి, ఈ గ్రాండ్ క్యానియన్ లోపల ఇక్కడ సుపాయ్ అని చెప్పేసి ఒక ఊరుంది, చూసారు కదా. నేను ఇక్కడ ఉన్నా ఇప్పుడు. ఇక్కడ నుంచి ఇటు సైడ్ ఆ సుపాయ్ అనే విలేజ్ ఈ అమెరికాలోనే మొత్తం చాలా రిమోట్ టౌన్ అనమాట ఇది. ఇక్కడ 280 మంది మాత్రమే ఉంటారు ఇక్కడ. ఫొటోస్ లోడ్గా అట్లా ఇంటర్నెట్ కరెక్ట్ లేనట్టుంది. ఇది ముని ఫాల్స్ పక్కన చూడండి. ఇది ఈ ప్లేస్ యుఎస్లోనే మోస్ట్ రిమోట్ కమ్యూనిటీ అనమాట ఇది. అండ్ ఇంకొక సూపర్ విషయం ఏంటంటే, ఈ గ్రాండ్ క్యానియన్ లోపల ఉండే ఎయిర్ ఉంది, చూసారు కదా. అమెరికా మొత్తం మీద అత్యంత క్లీన్ ప్యూర్ ఎయిర్ ఎక్కడైనా ఉందంటే మాత్రం అది ఈడే ఉంది. ఇక గ్రాండ్ క్యానియన్ లోపలే ఉందన్నమాట. అండ్ అంతే, ఇంకా ఈ గ్రాండ్ క్యానియన్ లోపల ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాగా ఉంటుంది అనమాట టెంపరేచర్. అండ్ గ్రాండ్ క్యానియన్ వచ్చేసి ఇది 277 మైల్స్ లాంగ్ అనమాట. అంటే 446 కిలోమీటర్ల లాంగ్ ఉంటుంది. అండ్ దీని యావరేజ్ డెప్త్ వచ్చేసి ఇది 5280 ఫీట్ ఉంటుంది అనమాట. అంటే 1609 మీటర్లు. డీపెస్ట్ పాయింట్ అయితే మాత్రం
6000 ఫీట్ ఉంటుంది, అంటే 1829 మీటర్లు. అండ్ అక్కడి నుంచి ఇక్కడికి అంటే మన హైయెస్ట్. ఊరి నాయనో నేను ఫోను ఇట్లా పెట్టి అటు ఇటు అంటున్నా, అయితే బిస్కెట్ అయిపోయేది చూడండి. జారిందంటే ఏం లేదు, ఇక్కడ ఏం లేదు, కింద చేసిరుగా పడితే ఏం లేదు, పైకే పరలోకానికి. ఇక్కడ నుంచి అక్కడికి హైయెస్ట్ అంటే ఇది మనం ఈ ఎడ్జ్లో ఉన్నాం కదా, ఆ ఎడ్జ్కి హైయెస్ట్ వచ్చేసి ఒక 1.6 మైల్స్ అంటే 3 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది అనమాట. హైయెస్ట్ దూరం వచ్చేసి దానికి దీనికి ఇది ఒక దగ్గర దూరం అవుతుంది, ఒక దగ్గర అవుతుంది. న్యాచురల్గా ఎప్పుడో 70 మిలియన్ ఇయర్స్ కింద ఫామ్ అయిందంట. ఓరి దేవుడా, అక్కడ ఏందో నాకు జూమ్ చేస్తే చూడండి, అది ఉందాడా? ఏంది ఇది? ఏంది ఇది? ఏందో ఒక చిన్న రోడ్ లాంటిది వేస్తున్నట్టు, లేదా ఏదైనా హోటల్ లాంటిది అని కడుతుర్రా? ఏందో ఏం అర్థం కావట్లే, ఆడేముందో. కెమెరాలో చూస్తే అర్థమవుతుంది. ఐ మీన్ నార్మల్ ఫోటో కెమెరాలో ఇందులో అయితే 20x వరకే జూమ్ ఉంది, అందులో అయితే 100x జూమ్ ఉంది. సో ఇంకా ఇక్కడ టూర్ అయితే అయిపోయింది అనమాట, బస్ టూరు. నేను గ్రాండ్ కెనియన్ చూసినా కానీ తను మనస్ఫూర్తిగా చూసినా అంటే మాత్రం చూడలేదు. సో ఇంకా నేను ఇప్పుడు వెళ్ళిన తర్వాత రూమ్కి ఇంకా వేరే ఏదైనా ఒక ప్లాన్ అయితే చేయాలా. ఎక్కడైనా ఒకటేలా ఉంటుంది, ఏం లేదు మనకి, సేమ్ అంతేలా ఉంటుంది. కాకుంటే కొంచెం డిఫరెంట్ లొకేషన్స్ మారుతాయి అంతే తప్ప అంతా ఆల్మోస్ట్ ఒకటే ఉంటుంది. సో ఇంకా బస్సు కూడా ఒక 5 మినిట్స్లో అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఈరోజు టెంపరేచర్ అయితే మాత్రం సూపర్ ఉంది అనుకోండి, హ్యాపీగా మంచిగా చల్లగా ఉంది వెదర్. టెక్సస్లో అయితే మాత్రం ఫుల్ ఎండ, ఘోరమైన ఎండ. బయట 5 నిమిషాలు ఉన్నామంటే అయిపోయినట్టే, అంత ఎండ ఉంది. ఇంకా ఇప్పుడైతే ఏం లేదు, పోయి నేను ఇంకా సీట్లో కూర్చొని మళ్ళీ మనల్ని ట్రైన్ స్టేషన్ ఉంది కదా, అక్కడ దించేస్తారు. సో అక్కడికి వెళ్ళి ఏదైనా ఫస్ట్ నాకు కాఫీ అన్న ఏదైనా తాగాలని, ఎందుకంటే నేను ఫుడ్ కొంచెమే తిన్నా, మంచి కరెక్ట్గా పొట్ట నిండా ఫుడ్ పట్టలే. ఈ బస్ దానికి రేటింగ్ ఇవ్వాలంటే మాత్రం 10కి నేను ఒక 3-4 ఇస్తా. బట్ ఇంకో రకంగా చూసుకోవాలనుకుంటే మాత్రం ఉన్న దాంట్లో బెస్ట్ ఆప్షన్ అయితే ఇదే. లేదనుకుంటే మనం సైకిల్ దొక్కుంటూ రావాలన్నమాట ఈ అన్ని ప్లేసెస్ చూడాలంటే. మళ్ళీ మనకి ఒక 4 అవర్సే టైం ఉంటుంది. ఈ 4 అవర్స్ మనం తినాలి, సైకిల్ దొక్కుంటూ రావాలి, చూడాలి, మళ్ళీ సైకిల్ దొక్కుంటూ వెళ్ళాలి. అన్నిటితో కంపేర్ చేస్తే ఇది కొంచెం బెటర్. నన్ను అడిగితే ఇక్కడికి బైక్లో ఉన్న కార్లో ఉన్న వస్తే అది ఇంకా చాలా బెస్ట్. మంచిగా అంతా ఎక్స్ప్లోర్ చేసేటోళ్ళం. నాకేమో ఇదంతా తెలియదు, ఈడికే తీసుకొస్తాడు తిప్పి అని చెప్పేసి. నేను గూగుల్లో అండ్ కొన్ని వీడియోస్లో చూస్తేనే వాళ్ళు ఎక్కడెక్కడో ఏదేదో పెట్టిరు. బట్ ఫైనల్లీ అయితే బిస్కెట్ అయితే అయిపోయింది. అక్కడ ఎవరో కొంతమంది బైకర్స్ వచ్చారు, హార్లీ డేవిడ్సన్ వేసుకొని. మళ్ళీ ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. వెళ్ళేటప్పుడేమో నేను ఏసీలో వెళ్ళిన కదా, ఇప్పుడు ఏంటంటే నాన్ ఏసీ అనమాట. చెప్పాను కదా, ఇందులోనే లీస్ట్ టికెట్ అనమాట ఇది, ఈ ట్రైన్ది. సేమ్ మళ్ళీ వచ్చిన రోడ్లోనే వెనక్కి వెళ్ళిపోతున్నాం. సో ఇప్పుడు కౌబాయ్ ఆయన కౌబాయ్ అయినా ట్రైన్ ఎక్కిండు, ఆ ముందల నుంచి వచ్చేస్తాడు అనమాట. జస్ట్ మిస్, ఇప్పుడు ఫోన్ అవతల పడిపోయేది నాది, జస్ట్ మిస్. సో కౌబాయ్ వస్తాడు ఇప్పుడు, చూద్దాం, వెయిట్ చేద్దాం. ఆయన వచ్చినప్పుడు అంటే అందరూ చేతులు లేపేసి గట్టిగా అరవండి అని చెప్పారు ఈ మా ట్రైన్ అటెండర్ ఉన్నారు. అమ్మ అక్కడెక్కడో నాకు కొన్ని ఇల్లులు కూడా కనిపిస్తున్నాయి. నిన్న మనం ఇవ్వండి అదే రోడ్లో వచ్చినాం, సేమ్ రోడ్. ఇప్పుడు అక్కడ అవి కనిపిస్తున్నాయి కదా, అదంతా ఒక రోడ్డు అనమాట, పక్కనే రోడ్డు. అదే రోడ్లో నిన్న మన బైక్లో ఇప్పుడు ట్రైన్లో పోతాం. అందరు అరిసి చెయ్యి లేపమని చెప్పేసారు. ఊరిని మొత్తం ఈయనే. నిన్న డ్యాన్స్ స్ట్రీట్లో షో చేసింది ఇప్పుడు ఇది కూడా ఈయనే, మొత్తం ఈయనే, ఆల్ ఇన్ వన్. ఏం చేస్తారో తెలియదు, మాట్లాడుతున్నట్టున్నారు. గంట పిలిచినట్టు భయపెట్టిస్తున్నాడు.
Looks kind of heavy. That looks kind of used up. Looks kind of used up. ముగ్గురు వెళ్ళిపోయారు ఇంకా. అబ్బా, ఇంకొక అర్ధ గంట 40 నిమిషాలు పట్టేటట్టుంది. చిన్నగా పోతుంది ట్రైన్, చూసారు కదా, ఏదో సైకిల్లో పోయినట్టు పోతుంది. పక్కనే రోడ్డు వచ్చింది చూడండి. ఇంకా ఆల్మోస్ట్ మన దగ్గర దాకా కూడా వచ్చేసినాం. ఇంకొక 10 మైల్స్ ఉంది, 16 కిలోమీటర్లు ఉంది. అందుకని మనకి ఇగో ఇల్లులు, ఆ క్యాంపర్ వ్యాన్లు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ. ఇంకొక 20 నిమిషాలలో వెళ్ళిపోతాం, ఎందుకంటే చాలా చిన్నగా వెళ్తుంది ఇది. 16 కిలోమీటర్లకు 20 నిమిషాలు పడుతుంది. ఏదో ఊరు కూడా వచ్చింది చిన్నది.